రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటా ఉంటే కుటుంబాల్లో వ్యసనాలు ఎక్కువైపోయినండి. ఏం ఎక్కువైపోయినాయి? వ్యసనాలు ఎక్కువైపోయినాయి ప్రియులారా. పురుషుల్లోని వ్యసనాలు ఎక్కువైపోయినాయి, స్త్రీల్లోని వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఏంటంటే స్త్రీల్లో కూడా వ్యసనాలు ఉంటాయా? ఉంటాయి, చెప్తాను, కంగారు పడకండి. పురుషుల్లో చూసుకుంటే ఏ వ్యసనాలు కనబడుతున్నాయంటే లోకంలో ఈ రోజున చెప్పండి, మీకు తెలుదా? చెప్పండి, ఏం కనబడుతున్నాయి ఈ రోజున? మద్యము. దేవుడి వాక్యం చెప్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుందట, మద్యము వెక్కిరింతలు పాలు చేస్తుందట, మద్యము వలన జీవితాలు పాడైపోతున్నాయి ప్రియులారా. తాగుడండి, వాడు హృదయపూర్వకంగా తాగాలని అనుకోడు. పొద్దున్నంత చూడండి ఎంత చక్కగా ఉంటాడు, ఎంత పవిత్రంగా ఉంటాడో. తాగాలని అనుకోడు, కానీ రాత్రి అయ్యేసరికి అది ఏం చేస్తుంది? పిలుస్తుంది, రా. వాడు ఇంకొకటి వస్తాడు, ఎవడో, రే అలా కదా, టైం అయిపోయింది, ఎంత అయిపోయింది, 7 అయిపోయింది, ఇంకో గంటలో మూసేస్తారు, వచ్చే నడిచే అని శుభ్రంగా ఈడుకులు లాగిపోతాడండి. ఈ హృదయం ప్రేరేపించబడిపోయి వీడి జీవితాలు చెడు వ్యసనాలకు బానిసైపోతున్నాడు. ప్రియులారా, ఈ చెడు వ్యసనాలకు పాడైపోయింది నువ్వు ఒక్కడవే కాదు, నీ కుటుంబం పాడైపోతుంది. నిన్ను నమ్మి వచ్చి నిన్ను కట్టుకుని అందరిని వదిలేసి నిన్ను కట్టుకుని వచ్చింది చూసావా, ఆమె జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాం? ముందుగానే ఉంటే ఆ బిడ్డ జీవితం బాగుండేది కదా. ఈరోజున యవ్వనస్తులు కూడా అలాగే కాలేజీలో, స్కూల్లో చదివే వాళ్ళు, చిన్న పిల్లలు రోడ్డు మార్గాల్లో, పొలాల మార్గాల్లో ఉంటా కూర్చుంటా ఇయ్యే పనుల వారు. ఎప్పుడు చూసినా ఈ మద్యాలు, సిగరెట్లు, కైనీలు, ఇవి రకరకాలమైన జీవితాలు వారిలో ఉన్నాయి ప్రియులారా. ఇవి మనలో ఉండడం వలన దేవునికి చోటు ఇవ్వలేం. ఆ త్రాగి వాడు ఏమంటాడు, వాడు ఏం చేస్తాడో తెలీదు. వాడి పిల్లల్ని కూడా సరిగ్గా పోషించడు. వీడి జీవితం అంతా పనికి వెళ్ళాలని చాలామంది సోమరపోతుల్లాగా ఉంటున్నారు ఈ రోజున. ఏంటనంటే 24 గంటలు ఇదే పనికి వెళ్తాడు, 100-200 తెచ్చుకుంటాడు, శుభ్రంగా తాగేసి పడిపోయి మంచం మీద అడ్డంగా ఉంటాడు. వీడి కన్న తల్లికి ఏమైనా సంతోషం ఉందా? కట్టుకున్న దానికి ఏమైనా సంతోషం ఉందా? పోయి కర్మకాలి ఈ కొడుకును పుట్టిన వాళ్ళకి ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. ఇదంతా కారణం ఎందుకట? దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, మన హృదయాల్లో దేవునికి మనము చోటు ఇవ్వకపోవడం వలన ఈ రోజున అంత నష్టపోయి రోడ్డు మీదకి వచ్చేసరికి కుటుంబాలు ఉన్నాయి. ఎంత గొప్పగా జీవించారనండి, ఎంత గొప్పగా ఉన్నారండి, పలానా వారు పలానా వీధిలో పలానా వారంటే ఎంత గొప్ప కుటుంబం అండి అని చెప్పుకున్న రోజులు పోయి, ఏమండి అలాంటి కుటుంబాలు ఇటు చెడబుట్టాడండి అనే పరిస్థితికి వచ్చేసిందండి.